అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో అధికారం మారుతుంది, పార్టీలు మారుతారు, నాయకత్వం మారుతుంది తప్ప పరిపాలన మారడం లేదనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయము. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ నాయకుడు ముఖ్యమంత్రి అయినా ఇక్కడ దోపిడీ జరగడము, వాటాలు పంచుకోవడము, వీళ్ళు ఇంటర్నల్ రాజకీయాలు చేయడం తప్ప రైతులకు కానీ, యువతకు కానీ, మహిళలకు కానీ ఈరోజు గత 6 నెలల కాలంలో మనం చూస్తున్నాం సంఘటనలు ఎలా జరుగుతున్నాయో. సుమారు 200 మందికి పైగా మహిళల పైన, చిన్న పిల్లలమైన అత్యాచార సంఘటనలు జరిగినా కానీ లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నాం. కనీసం ఒక్కరిని కూడా శిక్షించే పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం లేదు. ముఖ్యంగా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతల సమస్య విషయంలో అయితే మాత్రము ప్రతి ఒక్కరూ ఒకే విధానాన్ని అవలంబిస్తున్నారు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు, ప్రభుత్వము, అధికారంలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేల దగ్గర నుండి, ఎంపీల దగ్గర నుండి, మంత్రుల దగ్గర నుండి, అధికార పార్టీ నాయకుల దగ్గర నుండి, వాళ్ళ చెంచాల దగ్గర నుండి, వాళ్ళ అనుచరులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ నేరం జరిగినా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి తీసుకురావడము, పోలీస్ వ్యవస్థ స్వతంత్రంగా విచారణ జరిపి తప్పు చేసిన వాళ్ళని శిక్షించే పరిస్థితి లేకుండా ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ స్వతంత్రంగా ఎక్కడైతే తప్పు చేస్తున్నారో తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది, లేదా ఆడవాళ్లపైన, చిన్నపిల్లలపైన అఘాయిత్యం చేసే వాళ్ళకి 24 గంటల్లో ఎన్కౌంటర్ అవుతారనే భయము లేకుండా ఈ రోజు అధికార పార్టీలో ఉన్న వాళ్ళు, ఆ నాయకులు, ఆ కుటుంబ సభ్యులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో నేరాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం తీసుకుంటే తను అధికారంలోకి రావడానికి ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 అని చెప్పి, అందులో ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా ఒకరినొకరి మీద, ఒక పార్టీ మీద ప్రతిపక్షం మీద అధికార పక్షము, అధికార పక్షం మీద ప్రతిపక్షము ఆరోపణలతో, డైవర్షన్ పాలిటిక్స్ తో కాలాన్ని వెల్లదీస్తూ వీళ్ళు దోపిడీ కార్యక్రమాలు మాత్రము కంటిన్యూ చేస్తున్నారు తప్ప ప్రజలకు, కామన్ మ్యాన్ కి ఒరిగింది ఏమీ లేదనే విషయాన్ని స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించారు. చాలా దురదృష్టకరమైన సంఘటన. దీని మీద ఇప్పటికే స్పందించడం జరిగింది. తిరుపతిలో వెళ్లి బీసీవై పార్టీ తరపున క్షతగాత్రులను పరామర్శించి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు చేయడంతో పాటు ఎవరైతే ఆ ఘటన ద్వారా చనిపోయిన శ్రీవారి భక్తులు, వారి కుటుంబానికి ఒక్కొక్కరికి పార్టీ తరపున 50,000 రూపాయల తక్షణ ఆర్థిక సహాయం కూడా అందించడం జరిగింది. కానీ నిన్న జరిగిన సంఘటన తీసుకున్నట్టయితే ఇది 100% టీటీడీ పాలక మండలి, టీటీడీ యాజమాన్యం, ప్రభుత్వము బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి పర్వదినం ఈరోజు కొత్తగా నిర్వహిస్తున్నది కాదు. ప్రతి సంవత్సరము కూడా వైకుంఠ ఏకాదశి కార్యక్రమం జరుగుతుంది, పర్వదినం జరుగుతుంది. దానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని తెలిసి కూడా దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయకపోవడము, కేవలము తిరుమల అంటే పాలక మండలి సభ్యులకు కావచ్చు, అధికారులకు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, అధికార పక్షం వాళ్లకు, వాళ్ళ కుటుంబాలకు, వాళ్ళ రెఫర్ చేసే వాళ్ళు ఎవరైతే వీళ్ళకు కావాల్సిన ఏర్పాట్లు, దర్శనాలు, వసతుల మీద ఉన్న శ్రద్ధ సామాన్య భక్తుల పైన పెట్టకపోవడమే దీనికి ప్రధాన కారణము. ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించి ఇప్పుడున్న పాలక మండలి పూర్తిగా రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను. ఎందుకంటే పాలక మండలి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మేము శ్రీవారికి సేవ చేస్తాము, శ్రీవారి భక్తులకు సేవ చేస్తాము, హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడుతామని చెప్పి స్వామివారి పాదాల దగ్గర ప్రమాణం చేసి వీళ్ళు ఒక్కొక్కరు బెంగళూరు, హైదరాబాదు, ఢిల్లీ, ముంబైల్లో కూర్చొని వ్యాపారాలు చేసుకొని వాళ్ళ వ్యాపారాల కోసము, వాళ్ళ రాజకీయాల కోసము స్వామివారి దర్శనాన్ని ఉపయోగించుకుంటున్నారు తప్ప తిరుమలలో సేవ చేయడానికి కానీ, లేదా శ్రీవారి భక్తులకు సేవ చేయడానికి కానీ ఏ ఒక్కరూ లేరనే విషయము నిన్న జరిగిన సంఘటనలో కావచ్చు, అంతకు ముందు జరుగుతున్న సంఘటనల్లో కావచ్చు, వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇప్పటి మంత్రి చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరిచి తిరుమల విషయంలో రాజకీయాలకు అతీతంగా, వ్యాపారాలకు అతీతంగా చూడాల్సిన అవసరం ఉంది. ఒక స్వామివారి భక్తుడిగా ఆలోచించి ప్రక్షాళన మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం అయితే జాతి మిమ్మల్ని క్షమించదో, ఆ భగవంతుడు మిమ్మల్ని క్షమించడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరైతే ఆ సంఘటన ద్వారా ప్రాణాలు కోల్పోయారో ఈ విషయంలో కూడా ప్రభుత్వము తప్పుడు సంకేతాలు ఇస్తోంది. నాకున్న సమాచారం మేరకు సుమారు 11 మందికి పైగా ఆ సంఘటనలో చనిపోయినారని ప్రత్యక్ష సాక్షులు తెలియజేస్తున్నప్పటికీ కూడా అధికారులు దీన్ని
కప్పిపెట్టి మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. చాలా మందిని ఈ సంఘటనకు సంబంధం లేదన్నట్టుగా తీసుకెళ్లి వాళ్ళ బంధువులకు అప్పచెప్పి వాళ్ళ దగ్గర తప్పుడు డిక్లరేషన్ తీసుకునే కార్యక్రమం కూడా చేశారు. దీని మీద ఈ సంఘటన మీద పూర్తిగా విచారణ జరిపించాల్సిన అవసరం ఉండాలి. ఖచ్చితంగా ప్రక్షాళన అయితే చేయాలి. ఇప్పుడున్న టీటీడీ బోర్డుని పూర్తిగా రద్దు చేసి స్వామివారి భక్తులకు సేవ చేసే విధంగా ఆ విధంగా డిక్లరేషన్ ఇస్తేనే రాజకీయాలు వ్యాపారాలు పక్కన పెట్టి తను పాలక మండలి సభ్యుడిగా ఉన్నంత వరకు స్వామివారి భక్తులకు సేవ చేస్తాను అన్న వాళ్ళని మాత్రమే బోర్డులో తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. గుర్తించింది తిరుమలలో ఈ సమస్యను బయట పెట్టింది. అక్కడ జరిగిన అవకతవకల్ని శ్రీవారి ప్రసాదాల్లో లడ్డు ప్రసాదాల్లో లడ్డూలకు ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి అపచారం జరిగిందని చెప్పి బయట పెట్టింది వేరే వ్యక్తులు కాదు, సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బయట పెట్టారు. దాని మీద సుమారు 15-20 రోజుల పాటు అనేక రకాలైన చర్చలు జరిగాయి, వాదోపవాదాలు జరిగాయి. ఇంత జరిగిన తర్వాత దీనికి శాశ్వత పరిష్కారంగా టీటీడీ ఆధ్వర్యంలో సొంతంగా డైరీ ఏర్పాటు చేయాలని చెప్పి నేను పాదయాత్ర చేసి దానికి సంబంధించిన ప్రకటన కూడా చెప్పడం జరిగింది. 1000 గోవులు సమకూర్చడంతో పాటు నేను సొంతంగా ఇవ్వడంతో పాటు 1,00,000 గోవులను ఉచితంగా అందిస్తాను. అదే విధంగా డైరీ మీరు ఒక చోట పెట్టడానికి ఇబ్బందిగా ఉంది అంటే రాష్ట్రంలో ఒక 20 ప్రాంతాల్లోనో 25 ప్రాంతాల్లోనో ఒక్కొక్క చోట ఒక 10,000 గోవులతోటి డైరీ ఏర్పాటు చేస్తే దానికి కావాల్సిన భూమిని కూడా నేను సమకూరుస్తాను. చిత్తూరు జిల్లాలో కావాలనుకుంటే నా సొంత భూమి 22 ఎకరాల మామిడి తోట ఉచితంగా టీటీడీకి అందజేస్తానని చెప్పిన తర్వాత దీనికి శాశ్వత పరిష్కారం చూపించిన తర్వాత కూడా ప్రభుత్వము ఇలాంటి ప్రతిపాదనలను ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం వ్యాపార ధోరణితో వాళ్ళు ఒక్కొక్క గవర్నమెంట్, ఇంతకు ముందున్న గవర్నమెంట్ ఒక కంపెనీకి ఒక డైరీకి కాంట్రాక్ట్ ఇస్తే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకొక డైరీ కాంట్రాక్ట్ ఇస్తున్నారు తప్ప అక్కడ శాశ్వత పరిష్కారం కోసం ఆలోచించలేదు. ఖచ్చితంగా దీని మీద పోరాడతాము. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న మిగిలిన దేవాలయాల్లో కూడా ఏవైతే అవకతవకలు జరుగుతున్నాయో వాటన్నిటి మీద కూడా పోరాడడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది, శ్రీశైలంతో పాటు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.